నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సభకు పోయి అక్కడ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకులైనటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇక ప్రధాన లీడర్ హరీష్ రావు, కేటీఆర్ ట్విట్టర్ ద్వారాగా ఈ నాయకులంతా కూడా మరి మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఏదైతే ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ముందు ఎన్నికల కంటే ముందు ఏవైతే హామీలు మాటలు ఇచ్చారో అవన్నీ విస్మరిస్తా ఉన్నారని చెప్పి మళ్ళొకసారి హరీష్ రావు తాజాగా ఈరోజు ఫైర్ అవుతా ఉన్నాడు. మరి ఒకసారి ఆయన మాటలు కూడా ఒకసారి విందాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కట్టుకున్నటువంటి అప్పు 4,26,000 మాత్రమే. ఈ 4,26,000లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లు ఉంది. డిస్కామ్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇందులో ఉండదు. అన్ని కలిపితే కూడా 4,26. కానీ అసెంబ్లీలో 685 అంటావు, 7 అంటావు. ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. ఇక అప్పుల గురించి మొత్తం మనకి కేంద్రం నుంచి ఎంత వస్తా ఉన్నది, ఈడికెళ్ళి మనం కేంద్రానికి ఎంత ఇస్తా ఉన్నాం, మన అప్పులు ఎంత ఉన్నాయి, ఇక వాటన్నిటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద కూడా క్లారిటీగా లేకుండా చెప్తా ఉన్నాడని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. ఎవడైనా నేను దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా? లేనిది చెప్తాడా? ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. కన్ను తెరువు. ఇప్పటికన్నా పరిపాలించాల్సింది 5 ఏళ్ళు నువ్వు కదా. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి, రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి, లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి, పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది. లేస్తే నువ్వు కేసీఆర్ ను వల్లించకుండా నువ్వు బతకలేవైంది. నీకంటే రోగమా శాపం ఉందో నాకైతే అర్థమైతలేదు. మాట్లాడట కేసీఆర్ని దిగుతావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? ఇప్పుడు ఓట్లున్నాయా, సీట్లున్నాయా? ఇక రైతుల గురించి ఆలోచించు, మహిళలకు ఇస్తా అన్న 2,500 గురించి ఆలోచించు, వృద్ధులకు ఇస్తా అన్న 4,000 పెన్షన్ గురించి ఆలోచించు, రుణమాఫీ పూర్తి చేయి, వానకాలం పంట పూర్తి అవుతుంది, ఇక రైతు భరోసా 7,500 చెప్పనై. అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఇక ప్రతిపక్ష స్థాయిలో హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక రాజకీయ వీళ్ళు ఎట్లా అంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు అన్నిటి గురించి మాట్లాడతారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆయన సభలో మాట్లాడుకుంటా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మరి ఇక మేము ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం పలు విధాలుగా అని చెప్తా ఉన్నారు. కానీ మనం మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, మనం ఏదైతే ఓట్లు వేయించుకొని ఇక ఇప్పుడు ప్రతిపక్ష నేత ఆయన కూడా మేనిఫెస్టోనే చెప్పిండు. ఇప్పుడు 2,500, రైతు భరోసా, రైతు రుణమాఫీ, పెన్షన్లు పెంచుతామని చెప్పినాం. ఇవన్నీ చెప్పినాం కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. మరి హరీష్ రావు కూడా ఇక ఈ రేంజ్లోనే ఇక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వాళ్ళకి ఒకసారి కూడా గుర్తు చేయడం, మళ్ళీ ఒకసారి ధ్వజవతి నువ్వు కేసీఆర్ ఏ రోజు కూడా కేసీఆర్ని గుర్తు చేసుకోకుండా ఉండలేవని చెప్పి మరి ముఖ్యమంత్రిని మాత్రానికి ఒక రేంజ్లో మాత్రానికి విమర్శలు గుప్పించడం మనం చూస్తూ ఉన్నాం.